నందు, చెప్పండి. అయితే ఈ డబ్బులు మనకి దేవుడిచ్చాడని అనుకోలా? అది ఎలా జరుగుతుందండి? కానీ ఎవరివో అర్థం కావట్లేదే. అమ్మో, ఇప్పుడు కానీ మాట్లాడకపోతే దాని 50,000 పోయినట్టే. అది నన్ను చంపేస్తుంది ఇంకా. బావా, అవి నా డబ్బులే. నీ డబ్బులా? అవును బావా, ఇక్కడికి వచ్చే ముందు అమ్మ నాకు 50,000 క్యాష్ ఇచ్చింది. ఇక్కడికి వచ్చిన వెంటనే డబ్బులు తీసి షెల్ఫ్లో పెట్టేశా. ఆ పెట్టిన విషయం మర్చిపోయా. బ్యాగ్లోనే ఉన్నాయి అనుకున్నా. ఇందాక చూస్తే లేవు. అప్పుడు గుర్తొచ్చింది అవి నా డబ్బులే అని. వస్తే పిచ్చిదానా, డబ్బులంటే అంత లెక్క లేకుండా పోతుందా నీకు? సారీ అక్క. అప్పటికి ఇప్పటికి రెక్లెస్ మాత్రం బాగాలేదు దీనికి. అవి ఇలా ఇస్తే జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకుంటా బావా. ఇప్పుడైనా జాగ్రత్తగా పెట్టు. సరే అక్క. నందు, అండి. వేరే వాళ్ళకి డబ్బులు అడిగాను. ఒక వారం రోజుల్లో ఫీజు కట్టేద్దామని చెప్పు వాడికి. సరే అండి. సరే, నాకు చిన్న పని ఉంది, నేను అలా బయటకు వెళ్ళి వస్తా. ఈ లోకి గారితో గొడవలు స్టార్ట్ చేద్దామంటే ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయింది. ఇంకా వాళ్ళని వీళ్ళని కాదు, డైరెక్ట్గా మా అక్కకే టార్గెట్ వేయాలి. ఏం చెయ్యాలి? అక్క. చెప్పు మధు. ఏం లేదక్క, నేను వచ్చినప్పటి దగ్గర నుంచి మనం పర్సనల్గా మాట్లాడుకోలేదు కదా, కాసేపు అలా మాట్లాడుకుందామా? సరే చెల్లి, దాంట్లో ఏముంది. ఒక్క 2 నిమిషాలే, స్టవ్ ఆఫ్ చేసి వస్తా. సరే అక్క. ఇప్పుడు చెప్పక్క, బావ ఎలా చూసుకుంటున్నాడు? ఆయనకేమే బంగారం. మొన్న డబ్బుల విషయంలో నేనే తొందరపడి కోపడ్డాను, కానీ ఆయన ఏ రోజు నా మీద అరవలేదు. నైస్ నైస్. ఇంతమంది అబ్బాయిలు ఉండగా నువ్వు బావనే ఎందుకు లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు? ఆయన నన్ను తప్ప వేరే అమ్మాయిని చూడడం కానీ మాట్లాడడం కానీ అస్సలు చేయరే. పెళ్ళైన ఏ అమ్మాయికైనా తన మొగుడి వేరే అమ్మాయిని చూడడంటే చాలు కదా, అంతకన్నా ఇంకేం కావాలి? కరెక్టేలే. అయ్యో, కూర మాడుతున్నట్టుందే. స్టవ్ ఆఫ్ చేస్తా అని మర్చిపోయొచ్చా. ఉండు, ఇప్పుడే వస్తా. అక్క, నా బావంటే తెగ పిచ్చిలా ఉంది నీకు. ఆ పిచ్చంతా వదలగొట్టేసే పాయింట్ చెప్పావు కదా, ఇంకా కాసుకో. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్ తల్లి. అక్క ఎక్కడా? తను గుడికి వెళ్ళింది. అవునా? ఈరోజు ఈ కాఫీ తాగి మా బావ ఫ్లాట్ అవ్వాల్సిందే. బావా, బావా. మధు, నువ్వు తెచ్చావేంటి? నందు ఎక్కడ? అక్క గుడికి వెళ్ళిందంట. అయినా రోజు అక్క పెట్టిన కాఫీ కదా తాగుతావు. ఈరోజు నేను పెట్టిన కాఫీ టేస్ట్ చేయి. ఇవ్వు. చాలా బాగుంది. సరే, ఈరోజు నాకు బయట చిన్న వర్క్ ఉంది, నేను రెడీ అవ్వడానికి వెళ్తా. సరే బావా. టిఫిన్ నాన్న, ఈరోజు టేస్ట్ కొంచెం మారినట్టుంది. చేసింది నేను కాబట్టి. అబ్బో, వంటలు బాగానే వచ్చానమాట. ఏదో అలా అలా. ఏవండి, ఎక్కడికి వెళ్తున్నారు? చిన్న పని ఉంటే బయటకు వెళ్తున్నానే. అయ్యో, కాఫీ కూడా ఇవ్వలేదే. ఏం కాదులే, మధు ఇచ్చింది. సరే, టిఫిన్ చేసి వెళ్దురు, ఆగండి. అది కూడా మధు చేసి పెట్టింది. సరే, నేను వెళ్తా. బాయ్ మధు. బావా బావా, ఎలానో బయటకు వెళ్తున్నావు కదా, నన్ను కొంచెం నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేవా? తను చూసి చాలా రోజులు అయింది. సరే రా మరి. థ్యాంక్స్ బావా. ఈరోజు నీకు ఎన్ని వర్క్స్ ఉన్నా సరే నన్ను డ్రాప్ చేసావు, మళ్ళీ పిక్ చేసుకొని ఇంటి వరకు తీసుకొచ్చావు. దానికి థ్యాంక్స్ ఎందుకులే మధు. పద, లోపలికి వెళ్దాం. సరే బావా. ఈరోజు మా ఆయనకి ఎంతో ఇష్టమైన మామిడికాయ పప్పు వండాను. తిన్నాక రియాక్షన్ చూడాలి. నందు, నేను వచ్చేసా. అండి, వచ్చేసారా? రండి, భోంచేద్దాం.
ఈరోజు మీకు ఎంతో ఇష్టమైన మామిడికాయ పప్పు వండాను. అయ్యో చెప్పడం మర్చిపోయానే, మధు నేను బయటికి వెళ్ళాం కదా, ఎలానో లంచ్ టైం అయిందని బయట తినేసి వచ్చేసాం. అవునక్క. నువ్వు తినేసే. ఈరోజు జరిగిన సిచ్యువేషన్స్లో ఏ ఒక్కటి కూడా నందుకు నచ్చలేదని అర్థమవుతుంది. ఇంత కోపంగా ఉంది. మధు అని ఏమైనా అంటుందా లేదా తెలుసుకోవాలంటే ముందు ముందు ఏం జరుగుతుందో మీరే చూడండి. ఏమైంది నందు? ఏం లేదు. ఏంటి కోపమా? నేనేం చేశానే? ఒక గంట నేను గుడికి వెళ్ళి వచ్చే గ్యాప్లో కాఫీ తాగకుండా టిఫిన్ చేయకుండా ఉండలేరా? ఏం మాట్లాడుతున్నావు? ఈరోజంతా గమనించాను మిమ్మల్ని. మా చెల్లి ఇచ్చిన కాఫీ తాగడం, అది చేసిన టిఫిన్ తినడం, బయటకు వెళ్ళి లంచ్ చేయడం బాగున్నాయి. ఉసేయ్, నువ్వు లేవనేది కాఫీ తెచ్చిచ్చింది కాబట్టి తాగాను, టిఫిన్ ప్రిపేర్ చేసి ఉంచింది కాబట్టి తిన్నాను. దాంట్లో ఏముంది? ఏ రోజైనా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కర్రీ ఇస్తే తిన్నారా మీరు? లేదు కదా. నాకు నువ్వు చేసిన కర్రీయే కావాలని అడుగుతారు కదా. మరి ఈరోజు వచ్చేసిన వంట ఎలా తిన్నారు? అందు అరవకే, తను వింటుంది మళ్ళీ. ఓ, ఇక్కడ నేను హట్ అయినందుకు మీకు బాధ లేదు, ఎక్కడ అది వినేస్తుందనే భయంగా ఉంది కదా. పిచ్చా నీకేమన్నా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అది నీ చెల్లె, దానికి నాకు లింక్ పెడుతున్నావు. నేను జస్ట్ అడిగా, లింక్ పెడుతున్నా అని నేనేమనలేదే. ఎస్, వీళ్ళిద్దరి మధ్య అగ్గి రాజుకుంది. మా అక్కకున్న అనుమానమే దానికి పెద్ద శత్రువులా తయారైంది. మధ్య మధ్యలో పెట్రోల్ పోస్తూ ఉంటే సరిపోతుంది. ఇది ఇక్కడే ఉంది, ఇప్పుడు దీనికి ఇస్తా చూడు. హా వైషు, చెప్పవే. నిన్న మీ ఇంటి దగ్గర నుంచి సేఫ్గానే వచ్చేసా? ఏంటి, వస్తున్నప్పుడు మా బావ ఏమైనా అన్నాడానా? పెళ్ళై 2 సంవత్సరాలు అయ్యింది, ఇలా మీ అక్కతో చాలాసార్లు బయటికి వెళ్ళాను కానీ ఏ ఒక్కరోజు కూడా ఇంత ఫీల్ రాలేదన్నాడు తెలుసా? మా బావలా అనేసరికి మా అక్కని తలుచుకుంటే చాలా బాధ అనిపించిందే. అయినా నేను మా బావ నుంచి ఆ మాటలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వైషు. సర్లే, నేను మళ్ళీ చేస్తా. మళ్ళీ ఈ మాటలు మా అక్క విన్నదంటే చాలా బాధపడుతుంది. తను బాధపడితే నేను అస్సలు తట్టుకోలేనబ్బా. పెట్రోల్ వర్కౌట్ అయింది, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఏడక్క. అనుమానం పెనుభూతమని పెద్దలు ఊరికే అన్నారు. నందుకున్న చిన్న అనుమానాన్ని మధు పెద్ద చేసింది. ఇదంతా గమనిస్తున్న నాన్న. ఇంక ముందు ముందు ఏమవుతుందో మీరే చూడండి. అసలు ఈ మధు మా ఇంటికి ఎందుకు వచ్చింది? నా కొడుక్కి కోడలికి మధ్య గొడవ పడ్డానుక? ఏంటన్నా అంత డీప్గా ఆలోచిస్తున్నా? ఏం లేదురా, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పినానా? ఏంటి బావా, ఈరోజు వర్క్ ఎంత ఫాస్ట్గా స్టార్ట్ చేసేసావు? నిన్నంతా తిరగడంతోనే అయిపోయింది కదా, ఈరోజు వర్క్ ఎక్కువ చేయాలి మధు, అందుకనే. అవునులే, నిన్నంతా బయటే తిరిగాం కదా. అసలు నువ్వేం చేస్తున్నావు మధు? నేనేం చేయడం ఏంటక్క? నీ జాబ్ సెర్చింగ్ పని ఎంతవరకు వచ్చిందని. అదా చూస్తున్నా అక్క, టైం పడుతుంది. వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు నువ్వు జాబ్ కోసం సెర్చ్ చేసినట్టు కనిపించలేదే. ఏంటక్క ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు? 10 రోజులకే బరువు అయిపోయినట్టున్నాను, అందుకే ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా. మీకు ఇబ్బంది అయితే నేను వెళ్ళిపోతానులే. అయ్యో, నేను అలా అనలేదే. అసలు ఏమైంది అందు? ఇప్పుడు ఎందుకు మధుతో అంత కోపంగా మాట్లాడావు? నేను నార్మల్ గానే అడిగానండి. అంటే విన్న మాకు సరిగా వినపడలేదు అంటున్నావా? తను మన ఇంటికి వచ్చిన గెస్టే, కొంచెం నీట్గా మాట్లాడు. అయినా మధుని తిడితే ఈయన ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? అసలు ఈయనకి ఎందుకు కోపం వస్తుంది? రోజు రోజుకి నందుకు నాపైన అనుమానం ఎక్కువ అవడం స్టార్ట్ అయింది. ఈ అనుమానం ఎంతవరకు దారితీస్తుందో మీరే చూడండి. సారీ అండి, అసలు నాకు 2 రోజుల నుంచి ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు. మీ పైన కోపం పడుతున్నా, మధు పైన కోపం పడుతున్నా. నందు, నువ్వు అంత ఫీల్ అయ్యి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మా. నేను
నేను అర్థం చేసుకోగలను. ప్రతి మనిషికి కొన్నిసార్లు ఇలా అవ్వటం కామన్. సో లైట్ తీసుకో, ఏం కాదులే. సరే అండి. మధు, మధు, బావా నువ్వేంటి ఈ టైంలో? నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు బావా. నేనంటే నీకు ఇష్టం కదా? ఆ? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా? ఓపెన్గా చెప్పు మధు, నేనేం అనుకోను. అది కాదు బావా. గట్టిగా మాట్లాడుకో, నందుకు వినిపిస్తుంది. అవును బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మీ ఇంటికి వచ్చిన ఫస్ట్ డేనే నువ్వు నాకు చాలా నచ్చేసావు. నాకు తెలుసు మధు. నీకు తెలుసా? అవును, అలానే నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు బావా. ఐ లవ్ యూ మధు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు కావాలి. నీకు తెలుసా? అవును, అలానే నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు బావా. ఐ లవ్ యూ మధు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు కావాలి. హలో, ఎక్కడున్నావు మధు? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను అక్క. తను నేను కలిసి ఇంటర్వ్యూకి వెళ్తున్నాం. ఏమైంది? ఏం లేదు. ఏవండి, ఏవండి, పాపా ఏంటి నీకు అలా పొద్దు పొద్దున ఎందుకు కరుస్తున్నావు? వాష్రూమ్లో ఉన్నారా? సరే. ఏమైంది, ఎందుకు పిలిచావు? ఏం లేదండి. కన్ఫర్మ్ నీకు పిచ్చి పట్టింది. తీసుకో, తాగు. ఇప్పుడు చెప్పు, ఏమైంది? ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు? నైట్ ఒక చండాలమైన కళ వచ్చిందండి. నాకు చాలా భయం వేసింది. అది జస్ట్ కలే కదమ్మా, దానికి ఎందుకు అంత భయపడ్డావు? నాకు అస్సలు నచ్చలేదండి. చాలా అంటే చాలా భయం వేసింది. సరే, ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటా భయం పోతుందంట. నాతో చెప్పు, అసలు ఏం కల వచ్చింది? ఐ లవ్ యూ మధు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్నే చెప్పు. ఏం లేదులేండి, వదిలేయండి. కదా, నువ్వు కూడా వదిలే. ప్రతి చిన్నదానికి భయపడకూడదమ్మా, ధైర్యంగా ఎదుర్కోవాలి. సరే మావయ్య. సరే, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. దీని సైడ్ నుంచి నరుక్కుంటూ వద్దాం అనుకుంటే దీని ఓవర్ థింకింగ్ వల్ల నాకు గొడవలు పెట్టే ఛాన్సే ఇవ్వట్లేదు. ఇంకా దీంతో పని అవ్వదు. మెయిన్ టార్గెట్ మా బావ నుంచే నరుక్కుంటూ రావాలి. ఇంతవరకు నందినిని ఎరగా యూజ్ చేసుకుని మా ఇద్దరికి గొడవలు పెడదాం అనుకుంది, కానీ ఇప్పుడు డైరెక్ట్గా నన్నే ఎరగా యూజ్ చేద్దాం అనుకుంటుంది. ఇంకా ముందు ముందు ఏమవుద్దో మీరే చూడండి. చెప్పు మధు. నేనేం చెప్తే అది చేస్తావా? ఫస్ట్ చెప్పే, అది నేను చేయగలనా లేదా నేను చెప్తాను. నేనేం చెప్తే అది చేస్తావా లేదా? ఏంటి నువ్వు ఇంత కంత్రీలా ఉన్నావు? మా బావ నాకు దక్కాలంటే ఇలాంటి ప్లాన్లు వేయక తప్పదే. సరే, రేపటి నుంచి స్టార్ట్ చేస్తాలే. అక్క, నేను కాలేజ్కి వెళ్తున్నా. రే తమ్ముడు, నా మొబైల్ కొంచెం రీఛార్జ్ చేసి పెట్టరా, నీకు ఈవినింగ్ డబ్బులు ఇస్తా. నాకెందుకు అక్క డబ్బులు ఇవ్వడం, చేస్తానులే. అయిపోయింది అక్క. థ్యాంక్ యూ రా. సరే, నేను వెళ్తా ఇంకా. నందు, నా నెట్ సరిగా అవ్వట్లేదు, ఒకసారి నీ మొబైల్ ఇవ్వ, హాట్స్పాట్ కనెక్ట్ చేసుకుంటా. ఫ్రిడ్జ్ పైన ఉంటుంది చూడండి. హాట్స్పాట్ కనెక్ట్ చేసుకుంటా, సరిపోయింది.
అన్నోన్ నెంబర్ నుంచి మెసేజా? నందు, నీకేదో అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. సరే చూస్తాలేండి. సరే, ఇక్కడ పెడుతున్నా చూడు. మెసేజ్ వచ్చిందా? ఈసారి ఆ దేవుడు వచ్చినా సరే మీ ఇద్దరిని విడగొట్టకుండా ఆపలేడు బావా. అసలు మధు ఏం చేయబోతుంది? తను వేసిన ప్లాన్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు ముందు ఏం జరుగుతుందో మీరే చూడండి. నేనేం చెప్తే అది చేస్తావా లేదా? మా అక్క నెంబర్ నీకు ఇస్తాను. ఆ నెంబర్కి నీ వాట్సాప్ నుంచి మెసేజ్ చేయి. ఒక అబ్బాయిలా చాట్ చేయి. ఎక్కడో బయట చూశానని చెప్పు. నువ్వు నాకు చాలా బాగా నచ్చావని కూడా చెప్పు. అంత బాగానే ఉంది కానీ అసలు మీ అక్క రిప్లై ఇస్తుందా? అదంతా నేను చూసుకుంటాను కదా. ఆ, ఆ చాటింగ్ అంతా మా బావ చూసేలా నేను చేస్తా. ఏంటి నువ్వు ఇంత కంత్రీలా ఉన్నావు? మా బావ నాకు దక్కాలంటే ఇలాంటి ప్లాన్లు వేయక తప్పదే. సరే రేపటి నుంచి స్టార్ట్ చేస్తాలే. హలో, చెప్పు పిన్ని. ఏం లేదు నందు, మధు వల్ల నీకేమైనా ఇబ్బంది అవుతుందో అని కనుక్కోవడానికి కాల్ చేశా. పిన్ని, తన వల్ల మాకెందుకు ఇబ్బంది అవుతుంది చెప్పు. తను చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. ఈ రోజుల్లో సొంత అక్క చెల్లెలకే పడట్లేదు, అలాంటిది మధు నేను సొంత చెల్లెల కన్నా ఎక్కువగా చూసుకుంటున్నా. థ్యాంక్స్ నందు. అయ్యో పిన్ని, దీనికి ఎందుకు థ్యాంక్స్? ఒక తల్లికి పుట్టకపోయినా మధు నాకు సొంత చెల్లి కన్నా ఎక్కువ. నీలాంటి అక్క దొరికినందుకు మధు చాలా అదృష్టవంతురాలు. చెప్పే. మా అక్క ఫోన్ నా చేతిలోనే ఉంది. నేనేం చెప్తే అది టైప్ చేసి మా అక్క ఫోన్కి మెసేజ్ పెట్టు. సరే. ఫస్ట్ హాయ్ బేబీ అని పెట్టు. ఈ రోజుకి ఇది సరిపోతుందిలే. ఈ చాట్ గాని మీ బావ చూస్తే మీ అక్కని ఇంట్లో నుంచి గెంటడం మాత్రం పక్కా. నందు మధుని సొంత చెల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటుంది, కానీ మధు ఏమో నన్ను నందుని విడగొట్టడం చూస్తుంది. అసలు ముందు ముందు ఏం జరుగుతుందో మీరే చూడండి. కర్రీ అద్దరగొట్టవే ఈరోజు. థ్యాంక్స్ అండి. చాలా రోజులైంది కదా మనం బయటకు వెళ్ళి. రేపు అలా మూవీకి వెళ్దామా? వెళ్దాం. సరే. నందు, నీ ఫోన్కి ఏదో మెసేజ్. మళ్ళీ అదే అన్న నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిందంటే తిన్నావానా? నందు వేరే వాడితో చాట్ చేస్తుందా? ఇది నేను అస్సలు నమ్మలేకపోతున్నా. ఇది అస్సలు నిజం కాదు, అస్సలు నిజం కాదు. నిజమే బావా, అక్క వేరే వాడితో చాట్ చేస్తుంది. ఏంటి మధు నువ్వు చెప్పేది? నిజం. అక్క నువ్వు లేనప్పుడు వేరే వాడితో చాట్ చేస్తుంది. అది నేను నా కళ్ళారా చూశాను. కావాలంటే ఈ మ్యాటర్ నేను నీ దగ్గర దాచి ఉండొచ్చు. అవసరమైతే మా అక్క ఏ తప్పు చేయలేదని సపోర్ట్ కూడా చేయొచ్చు. కానీ న్యాయం వైపు నిలబడ్డం నాకు అలవాటు బావా, అందుకే నిజం చెప్పేశా. ఆగు బావా. ఏంటి, అక్కను అడగడానికైనా వెళ్తున్నావు? బావా, నిజం తెలియాలంటే అడగకూడదు, అబ్జర్వ్ చేయాలి. ఈరోజు ఇంత చాటింగ్ చూసావు, ఇంకో 2 రోజులు ఏం తెలియనట్టు అబ్జర్వ్ చేసి 3వ రోజు చూడు, ఇంకెంత చాటింగ్ ఉంటుందో నీకే తెలుస్తుంది. ఆ తర్వాత అక్కనేం చేస్తావో ఇంక నీ ఇష్టం. వీడికి ఎక్కించాల్సిందంతా ఎక్కించాను, ఇంకా వీడే చూసుకుంటాడు. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఎంత ప్రేమ ఉన్నా మూడో వ్యక్తి వాళ్ళిద్దరి మధ్యలోకి రానంత వరకే మధు నన్ను ఎరగా వాడుకోవడం మొదలుపెట్టింది. ఇంక ముందు ముందు ఏమవుతుందో మీరే చూడండి.
ఏంట్రా బాబు పిలిచో? నన్ను పిలిచి నువ్వు సైలెంట్గా ఉంటావేంట్రా? నందు వేరే వాడితో చాట్ చేస్తుందిరా. వేరే వాడంటే? వేరే వాడంటే వేరే అబ్బాయి రా. వేరే అబ్బాయి అంటే ఫ్రెండ్ కూడా అయ్యి ఉండొచ్చు కదరా. రే, అది వేరే వాడితో వేరే రకంగా చాట్ చేస్తుందిరా. అయినా నాదిరా తప్పు. రే బావా, ఇంట్లో వాళ్ళందరినీ కాదనుకుని మరి దీన్ని పెళ్లి చేసుకున్నాను చూడు, నాదేరా తప్పు. బా ఒకటే డిసైడ్ అయ్యాను రా, నందుకు డివోర్స్ ఇచ్చేస్తా. రే నీకేమైనా పిచ్చా? అవునరా, పిచ్చే. రే బావా, ఒకటే క్వశ్చన్ రా. తన చాట్ చూసానన్నావు, తన చాటింగ్ చేయడం చూసావా? చెప్పరా, చూసావా? మన కళ్ళే మనం మోసం చేసే రోజుల్లో బతుకుతున్నావురా. అలాంటిది కన్ఫర్మేషన్ లేకుండా నువ్వు ఎలా తన మీద తప్పేస్తావు? అయితే నీకెవరో చెప్పు ఉండాలి, లేదా నీకు సగం సగం తెలిసి ఉండాలి. ఈ రెండిటితో పని అవదురా, నీ సొంతంగా నిజం తెలుసుకో. తను నువ్వు ఉండగా వేరే వాడితో చాట్ చేసే అమ్మాయి అనుకుంటున్నావురా నువ్వు? తన అలాంటిది కాదు బావా. మరి అన్నీ తెలిసి ఏరా? కోపంలో ఏది రైటో ఏది రాంగో. బావా బాధపడకరా, నువ్వు చూసింది వదిలే, తనతో మాట్లాడి క్లారిటీ తెచ్చుకో. లేదా ఈ డౌట్ని నీకు ఎవరు రేపారో వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచు. రేపటి నుంచి ఆ పనిలో ఉండరా. నిజమే బావా, అక్క వేరే వాడితో చాట్ చేస్తుంది. బావా నిజం తెలియాలంటే అడగకూడదు, అబ్జర్వ్ చేయాలి.